ఇంట్లో మాట్లాడుతున్నాం. మీరు చేసేది చేసి మాట్లాడేది మాట్లాడి దౌర్జన్యాలు చేసి ఇప్పుడంట ఏ ద్వారానంట ఏదో వీడియో తయారు చేశాడంట పంపించేదంట. ఎవరు అవసరం? నేను ఏమంటున్నా, ఎవరైనా ఎదగని ఎవరైనా చేసుకొని మాకు అనవసరమైనటువంటి ముచ్చట. రాజకీయాలలో ఎదుగుతారా, ఇంకా పైకి పోతారా, కిందికి పోతారా, మాకు సంబంధించిన మ్యాటర్ కాదు. ఆ తల్లికి జరిగినటువంటి అవమానానికి బాధ్యత ఎవరు వహిస్తారు? అంతలో మనిషిని పట్టుకుని ఆ విధమైనటువంటి బూత్ మాటలు మాట్లాడవచ్చా? అంటే ఆమెకు ఎవరు తెలియనే కదా. వచ్చిన 2-3 రోజుల నుంచి ఇంకా మీ దగ్గర ఇటువంటిది జరిగితే మీ ఇంట్లో కోసం గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి. ఆశావాసి అనుకుంటున్నాం. ఏమంటే వాళ్ళు ఏమైనా చేసుకోండి, వాళ్ళు యాక్షన్ చేసుకుంటారా, వాళ్ళ కర్మ. అని మీరు ఇచ్చినటువంటి ఒక పదవి, ఆమె సంతోషాన్ని ఆమె కుటుంబము లేకపోతే ఆమె బంధువులు ఆమె ఇష్టపడే వాళ్ళు సంతోషపడకపోతే మీరు ఈ విధమైనటువంటి మరి పూర్తి మాటలతోని ఆమెను రక్షించడమే కాకుండా ఆ కుటుంబాన్ని కూడా మేమందరం కూడా బాధపడుతున్నాం. కాబట్టి ఇవన్నీ ఒక్క ఎన్నికల ప్రాంతమే కాదు, ఒక్క ఈశ్వరం అనే కాదు, రాష్ట్రంలో ఎవరికి జరిగినా కానీ ఇక వదిలిపెట్టే సమస్య లేదు. 7 గంటల అడిగిందని మేము కూడా చూస్తాం. అరే ఇంత సామాజికంగా ఇంత బలమైనటువంటి జాతులు ఉన్నటువంటి మేము మీరు లొంగి పడ్డాయి అన్న. ఏదో 40 ఏళ్ళ కింద, 50 ఏళ్ళ కింద, 30 ఏళ్ళ కింద కూడా జరిగింది. ఇక నీళ్ళలో ఎవరికి తల వచ్చే సమస్యనే లేదు. మీకు మా రుచిలో సుప్రీంగా అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏమైనా పదవులతో పుట్టినావా, లేకపోతే పదవుల కోసం తిట్లు పడకుండా ఉండాలా? మాకు అవసరం లేదు. మేము గౌరవంగా, నీతిగా, నిజాయితీగా బతకడం నేర్చుకున్నాం. మాకు పెద్దలు నేర్పించింది అదే. అందులోనే మర్యాదగా గౌరవంగా ఉంటూ సమాజంలో మంచి పేరుతో పెంచుకున్నటువంటిది లేదు. నేను ఇట్లా అంశవేశ ధోరణితోని మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి అసలు భూమి మాటలు స్టార్ట్ అయినాయి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. ఏ విధంగా ముఖ్యమంత్రి గారు భూమి మాటలతో స్టార్ట్ చేస్తే ఇంట్లో అంతకంటే మంచిగా ఏం మాట్లాడతారు? కాబట్టి నేను ఇక మీద మీరు ఏమని చేసుకోండి, బాగా కలిసి ఆందోళన పెరిగిపోయి ఆశయ ఐశ్వర్యం పెరిగిపోయి విచ్చలపడి దాంతో పరితగించి అంటే మనసుల మీద పడి మా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాం, మా ఇష్టం ఉన్నట్టు ఓన్వర్గం అని కొడతామంటే బిడ్డ జాగ్రత్తగా ఉండండి. సమాజం మేల్కొని ఉన్నది. ఒకరు పిలిపిస్తే రాష్ట్రం వల్ల నిర్మూలమవుతుందని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పటికీ మేము మర్యాదగా ఉండాలి, బాధ్యత ఉండాలి, గౌరవంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆ పద్ధతుల్లో మేము కూడా ఇక మీద మాత్రం ఇటువంటి అరాచకాలు ఏ మారుమూల గ్రామంలో జరిగినా కానీ అందరం కలిసి ఆ ప్రాంతానికి పోతాం. మారుకుంటారో మేము చేసుకుంటాం. కాబట్టి ఇప్పటికైనా కానీ బాధ్యతగా ప్రవర్తించండి. బాధ్యతగా ప్రవర్తించి ఒక తల్లి లాంటి, ఒక నైనమ్మ అమ్మమ్మ లాంటి ఆ వయసు ఉన్నటువంటి నిలవాల్సి పట్టుకొని మీరు పువ్వుమాటలు మాట్లాడకుండా నిన్న చూస్తే ఆ దగ్గర ఆ ఇష్యూ అంటే సమస్య అది మర్చిపోవాలన్నట్టు. ఎట్లా మర్చిపోతారు? రోజు టీవీలో అదే చూపిస్తుంది కదా, సోషల్ మీడియాలో మేము నిలవగానే అదే కనిపిస్తుంది కదా, ఎట్లా మర్చిపోతాం? అంటే అనేసి అనేది మర్చిపోతాం. అంటే మాకు ఫోన్ లేదా మేము అన్నింటి మీరు మాట్లాడిన భాష మేము మాట్లాడమా? సంస్కారం మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి ఆ నిక్షమైన భాష మేము మాట్లాడదలుచుకోలేదు. కాబట్టి ఈశ్వరమ్మ యాదవ్ గారు కూడా 3 రోజుల నుంచి మీరు చూసుకుంటూ సంఘాలు కానీ మరి విద్యార్థుల సంఘాలు కానీ
బీచ్ సంఘాలు కానీ, యాదవ సంఘాలు, కుటుంబ సంఘాలు, గౌడ సంఘం, ముద్రా సంఘం, ముందు కాపులు కానీ, ఎస్సీలు కానీ, దళితులు, ట్రైబల్స్, మైనారిటీలు అందరూ కూడా ఆమె, ఎందుకంటే ఆమె ఈ ప్రాంతంలో ఎంత సేవ చేస్తే అంత అభిమానం ఉంటుంది, మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని బుద్ధిగా వసతి నేర్చుకోవాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటే మీరు ఏమన్నా అడుగుతారు. ఇప్పుడు ఇంకా 4 రోజులైతే ఇది అయిపోతుంది. రేపు నీ మనవాడు ఎట్లా రాజకీయంలోకి వచ్చి ఎట్లా గెలుస్తాడో సమావేశం అవన్నీ మీరు కూడా చూస్తాం. ఎట్లా రావాలో నాకు తెలుసు, ఎట్లా పోవాలో నాకు తెలుసు. నేను కులాలను చెప్పిందా, వ్యక్తిని చెప్పిందా కాదు. ఈశ్వరమ్మ యాదవ్ గారిని పట్టుకొని డైరెక్ట్ తిరిగి కదా, మీ మీడియాలో వచ్చింది కదా. దాంట్లో ఇప్పుడు ఈశ్వరమ్మ యాదవ్ తింటే ఒకటి తింటున్నట్టు మరి అందరూ తింటాడు కదా, అది స్పష్టంగా ఉన్నది కదా. ఇక రాజకీయాల మీరు మాన్యత దొరుకుతారా, పండ పెడతారా చూపిస్తారు. మేము కూడా మా నెలలో ఎక్కడ పండ పెట్టాలి, ఎట్లా చెప్పాలి, అమాయకులు కనిపిస్తున్నామా? కాబట్టి టైం వస్తుంది. టైం ఒక్కరికి 8 గంటలకే కాదు, రాష్ట్రానికి కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, సమాజం మేలుకొని ఉన్నది. గతం ఏంటంటే 10-15 ఏళ్ల కింద సమాజం మేలుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మేలుకుంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలలో కూడా లేచి నిలబడలేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ బాధ్యతగా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా, వెంటనే చట్టబద్ధమైనటువంటి చర్య తీసుకోండి. లేదు ఒక ఇంట్లోకి 100 మంది కర్రలు రాళ్ళు తీసుకొని వస్తే చర్య కూడా తీసుకోమంటే మీ కర్మ మీరు అనుభవిస్తారు. అంతకంటే నేను చెప్పింది ఓకే. మీరు కొట్లాడుకుంటారా, మీ పార్టీలో కొట్టుకుంటారా, అది మీ ఇష్టం. కానీ మా జాతి దగ్గరకు వస్తే, మా బడుగు లగిన వర్గాల దగ్గరకు వస్తే వదిలిపెట్టే సమస్యనే లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. నేను పోలీస్ కమిషనర్ గారికి, కన్సల్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే మన్సూరాబాద్ కానీ, ఎల్బీ గారు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయండి. ఏదో మీరు వీడియో ఆ విధులు చూస్తే, అరే ఒక ఇంట్లోకి 100 మంది కర్రలు పట్టుకొని, రాళ్ళు పట్టుకొని, అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఒక భయం భక్తి లేదా? అంటే నాటాడంటే ఒక భయం లేదా? కాబట్టి ఈ విధమైనటువంటి, అదే మా ఊళ్ళో మా తల్లి లాంటి వ్యక్తి మీద ఈ విధమైనటువంటి అనారోగ్యమైనటువంటి భాష మాట్లాడేదని రోడ్డు మీద ధర్నా చేస్తేనేమో మనం అరెస్ట్ చేస్తారు. మరి ఇళ్ళ దగ్గర 100 మంది కర్రలతో రాళ్ళతో వస్తేమో వాళ్ళు ఏమన్నారు అంటే పుట్టుకొని సాగుని ఇష్టపడుతుందా? కాబట్టి మేము ఈశ్వరమ్మ యాదవ్ గారికి మేమందరం సంఘీభావం చెప్పడానికి, మా తల్లికి మేము ధైర్యంగా ఉండమని చెప్తున్నాం. మేము ఉంటాం, ఇంకా భయపడవలసినటువంటి అవసరం లేదు. మీరు కానీ, మీ కుటుంబం కానీ, ఇక్కడ ఉన్నటువంటి నేనే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు కలిగిన వర్గాలందరూ ఎంత ఉంటుందనేటువంటి విషయాన్ని నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎవరైనా కానీ సమాజంలో గౌరవంగా బతికే తెలుసుకోండి. అంతేగాని ఇంకా మేము దౌర్జన్యాలు చేస్తాం. మా అయ్యలు, మా తాతలు, మా జాగిరు రాసించారు. ఇదంతా 7 విధాలుగా మా జాగిరి, మా తాత జాగిరి, ఈ జాగిర్లు అన్ని పోయినాయి. బిడ్డ మా సంఘ ఇంకా చూడాలనుకుంటే చూపిస్తాం. మేము కూడా మేము ఇంకా పోయే సమస్య లేదు. రాబోయే కాలంలో మా రుచి కూడా చూస్తామంటే చూపిస్తాం. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం బాధ్యతలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి. నేను ఇంకా అంటుంటే కానీ ఆమె నా ప్రభుత్వంలోనే పదవి ఇచ్చింది కాబట్టి ఎక్కువ మాట్లాడతలేదు. నేను అనాలంటే ఇంకా బయటకు వచ్చి చాలా మాట్లాడతాను. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం బాధ్యతలతో జరిగినటువంటి సంఘటన మీద వెంటనే ఎంక్వైరీ చేసి తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక పొలిటికల్ సిస్టమ్ లో వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమైనా చేసుకోవడం వాళ్ళ కర్మ, మేము దాని గురించి న్యాయపరంగా చట్టపరంగా జరిగేది మాత్రం చేయమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో కొంతమంది నేను కూడా అగ్రకులాలను